నేను పోలీస్‌నైతేనా ఒక్కొక్కల సంగతి చెప్తాను అని పోలీస్ స్టోరీ 'సింగము', 'లేడీ పోలీస్' అనే సినిమాలు చూసినప్పుడు అనిపిస్తది. కానీ పోలీస్ నౌకరీ అంటే ఆషామాషి గాదు. కత్తి మీద సామాసు ఉంటది. ఓ దిక్కు పాలకుల మీటింగ్‌లల్ల ఏ లొల్లి కాకుండా చూసుకోవాలి. ఇంకో దిక్కు ప్రతిపక్షాలు ధర్నాలు చేయకుండా చూడాలి. మరో దిక్కు పబ్లిక్‌కు ఏ తక్లీఫ్ కాకుండా రక్షించాలి. ఓ ఇట్లా చాలా పనులు చేయాలి. అయినా కొంతమందితోని తిట్లు పడాల్సి వస్తున్నది పోలీసులకు. అరే అరే పోలీస్ సార్కు బాగానే కోపం వస్తున్నది. కార్ల కూసున్న మనిషి ఏమన్నాడో ఏమో కజ్జ కాలు దువ్వి ఫైటింగ్ కు పోతున్నాడు. తోటి పోలీసులు జర ఆగురి సార్ అని ఆపి నవ్వుకుంటలేడు. అసలు సంగతి ఏందంటే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు ఎన్టీపీస్ లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్నాడట. సార్ మీరు ఈ రూట్ లో పోకుండ్రి తక్లీఫ్ అవుతుంది అని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు సార్ మేలు కోరి చెప్పిండట. మరి ఆ ముచ్చట ఎమ్మెల్యే సాబ్ దాకా చేరలేదో లేకుంటే చెప్పేటోళ్ళు తప్పు చెప్పిండ్రు. ఎవర్రా నా కారు నాపిన ఫాగల్గాడు అని తిట్టిండట. ఇంకేమున్నది నరసింహ సారు కోపం వచ్చింది. సింగం తీరుగానే రెచ్చిపోయిండు. నన్ను ఫాగల్గా అంటవా అని గట్టిగానే గర్జించిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నది మా పార్టీ మీరెవ్వరు చెప్పటానికి అన్నట్టు దాడి కూడా చేసిండ్రట పోలీస్ సార్ మీద. ఎంత ఘోరము చూడుండ్రి. మీరు మీటింగ్లు పెడితే పోలీసోళ్ళు కావాలి, మీ గన్ మెన్లుగా పోలీసోళ్ళు కావాలి. ఆపద వచ్చిందంటే అర నిమిషంలో మీ ఇంటి ముందట పోలీసులు ఉండాలి. మీరు పోతున్న బాటకు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. అసొంటి పోలీస్ డ్యూటీ చేసే సార్ మీద దాడి చేస్తారా? మీ మేలు కోరి దారి మార్చుకోనంటే ఫాగల్గా అని తిడతారా? సర్కార్ మీదే కావచ్చు, ఎమ్మెల్యే మీరే కావచ్చు, కానీ సిన్సియర్ గా డ్యూటీ చేసే ట్రాఫిక్ ఏసీపీ సార్ ను తిట్టుడు పద్ధతి కాదు. నరసింహుల్ సార్ చేస్తున్న నౌకరీ కన్నీ ఇల్వియాలి. మీరు ఎప్పటికి ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు గాని ఆ సారు రిటైర్ అయ్యేదాకా ట్రాఫిక్ సక్క పెట్టాలి. పదవి రాగానే లెక్క చేయని మాటలు మాట్లాడకుండి సారు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రామగుండం జనాలు. నేతి బీరకాయల నెయ్యి ఎట్లుండదో దావోస్ పర్యటనల పెట్టుబడులు కూడా ఉండయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్త మాయ మాటలు చెప్పి కాలమెల్లదీస్తున్నది. ఓ ఇది నేను కాదు అంటున్నది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి సార్ ఇంకేమన్నాడో చూడాలి కదా. చలో దావోస్ కు పోయినాం దండిగా తెచ్చినాం అని చెప్పుకునే గతి మీకెందుకు వచ్చింది? ఎందుకంటే మీకు ఆర్భాటం ఎక్కువ ఆలోచన తక్కువ అని గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సార్ ట్విట్టర్ లో రేవంత్ సర్కార్ ను. ఇంతకు ముందుకు తెచ్చిన పెట్టుబడులు ఏమైతున్నాయి అన్నట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిండు. నేనే కాదు ఇక్కడ జనాలు కూడా అడుగుతున్నారు, సమాధానం చెప్పుండ్రని అంటున్నాడు. ప్రెస్ రిలీజులు మీడియా కవరేజీలు తప్ప మీతోని ఊదు కాలది పీరు లేవది. అయినా ఎప్పుడో పోయిన దావోస్ కు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టే ఉన్నది మీ ఎవ్వరం అని ఎద్దేవా చేసినట్టు రాసిండు. మీకు రైతుల అప్పుల కంటే దావోస్ డప్పులు కొట్టుకునుడే ముఖ్యమైంది. మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనేమో ఒప్పందాలు చేసుకోగానే అయిపోదు, టెండర్లతోనే పెట్టుబడులు రావాలి అని చెప్తుంటే మీరేమో 1,78,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఇక రేపే వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఎల్లుండే వస్తాయి అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పొంతనలేని పొగడ్తలు అక్కరకు రాని ఆర్భాటాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లా మిమ్ములను మించినోళ్లే లేరు అన్నట్టు రాసుకొచ్చిండు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన గడియ రికాం లేదు గవ్వ రాకటలేదు అన్నట్టే ఉన్నదని సర్కార్ దుమ్ము దుల్పిండు హరీష్ రావు సార్ ట్విట్టర్ లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు టంగ్ టంగ్ మని పడేది, ఇప్పుడు టంగు టంగు లేదు ఠింగు ఠింగు లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. అది పట్టించుకోకుండా నన్ను ఎవ్వరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు అనే రోగంతోని తిప్పల పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరన్నా మంచి డాక్టర్ కు చూపించుకుంటే మంచిది అని అంటున్నాడు. మరి ఇప్పటికైనా సర్కార్ కు సోయొచ్చి అక్కడికి రాని ప్రచారం బంద్ పెట్టి ప్రజలకు మేలు చేస్తారో లేదో చూడాలి అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు.